నానాయిగా కనరానిలోకి వెళ్ళిపోతా ఉన్నాడురా కొడుకా చరణు బిడ్డ చందనమ్మా ఈ రోజు నాన్న వెళ్ళిపోతున్నాడమ్మా నీకు కంటికి కానరానంత దూరం వెళ్ళిపోతా ఉన్నాడమ్మా కొడుకా కోటి ఆశలతో నేను నా జీవితం గడిపితే ఆ పాపకారి దేవుడు ఆటేడాకనే రూపంతో నన్ను తీసుకుపోతున్నాడు రా నీ రొక్క ముద్రలేం కొడుక నీ బొక్క ముద్రలే కొడుక ఏ కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా అండదండగా ఉండే నాన్న రొత్తుడు వెళ్ళిపోతా ఉన్నాడు చందనమ్మా 8 సంవత్సరాల పాపను వదిలి నాన్న వెళ్ళిపోతా ఉన్నాడు బిడ్డ కొడుక మళ్ళీ చూద్దామన్నా కూడా కంటికి కానరానంత దూరం వెళ్ళిపోతా ఉన్నాడు ఇద్దరు బిడ్డలను వదిలి ఇద్దరి కొడుకు బిడ్డలను వదిలి కాటికి వెళ్ళిపోతా ఉన్నాడు ఆ తండ్రి ఈ పిల్లల మొక్కలు చూస్తే దేవుడా పాపకారి దేవుడా ఎట్లా ఎడబాపిదివిరా ఎట్లా మనసు వచ్చాడు రా ఇద్దరు పిల్లలను ఒంటరి చేసి వాళ్ళ నాన్నను తీసుకుపోతివారా కొడుకావో చరణు అయ్యా మీ నాన్న పోతుందయ్యా కొడుకావో చరణు అయ్యా మీ నాన్న పోతుందయ్యా విద్యావో చంద్రానమ్మ బయలెల్లి పోతున్నమ్మా విద్యావో చంద్రానమ్మ బయలెల్లి తమ్ముడా సురేష్ నా ఇద్దరు కొడుకు బిడ్డలను వదిలిపెట్టి వెళ్ళిపోతా ఉన్నానయ్యా వాళ్ళకు వంశాలను చూసి మాకు తెలియదు నా ఇద్దరి పసిక్కులను వదిలిపెట్టిపోతా ఉన్నా ఏ పండుగ వచ్చినా పాపం వచ్చినా మా నాన్న ఉంటే మాకు ఏది కోరికలు తెచ్చి పెట్టేటోడు ఈరోజు మా నాన్న లేడు ఎవరింటికి పోము ఎవరిని మరిగమని నా కొడుకు బిడ్డ ఏడుస్తారా పండుగ నాడు పప్ప నాడు నా కొడుకు బిడ్డ బాటకి ఎదురు చూసి చెట్లు పుట్టను తలుచుకుంటూ నా కొడుకు బిడ్డ ఉంటారు అన్న రమేష్ తమ్ముడా సురేష్ పండుగ నాడు పప్ప నాడు నా బిడ్డను కొడుకు పిలుచుకొని బుక్కడ మా నాన్న లేకుండా నా బాబాయ్ నన్ను సల్లగలుస్తున్నాడు నన్ను సలహుస్తాను కొడుకు బిడ్డ మురిసిపోతారయ్యా ఒకవేళ మీరు దూరం కొట్టిననుకో నానా నానా ఏ లోకమున ఉన్నావు నానా మా కష్టం ఎవరు చూస్తారు నానా మా దుఃఖం ఎవరు చూస్తారంటే కంటికి పుట్టడు సూచన పెట్టి నా కొడుకు బిడ్డ ఏడుస్తారయ్యా నీకు ఏ కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా నా కొడుకు బిడ్డను మరవకండి అన్న రమేష్ అన్న తమ్ముడా సురేష్ తోడబుట్టిన అన్న ఈ రోజు తోడు వెళ్ళిపోతా ఉన్నాడయ్యా ఇద్దరి పసికునాలను ఒంటరి చేసి వెళ్ళిపోతా ఉన్నా వాళ్ళకు రెక్క ముదరలే బొక్క ముదరలే ఏ కష్టం వచ్చినా దుఃఖం వచ్చుకున్నా చెప్పుకోరు వాళ్ళంటూ